ప్రభునందు ప్రియమైన ప్రేక్షకులందరికీ ప్రభునామమున వందనములు తెలియజేస్తూ ఈ దినపు వాక్యాన్ని మనం ముందుకు ప్రొసీడ్ అవుదాం. యాడమ్ ఇన్ గాడ్స్ ఇమేజ్ అనే అంశం మనం ఈరోజు తీసుకుంటున్నాము. ఆదాము దేవుని ప్రతిరూపము అనేది మనం చూస్తూ ఉంటాము. కానీ ఎందుకు ఈ విషయం మనం ఇంత లోతుగా చర్చించవలసిన అవసరం వస్తుంది అంటే, ఆది మానవుడు కోతి నుండి వచ్చాడు అని చెప్పే విధి మనం సైన్స్లో చదువుకుని ఉన్నాము. మనం అందరం చదువుకునేటప్పుడు చిన్నప్పుడు కోతి నుండి మనిషి వచ్చాడని చదువుకుంటాము స్కూల్లో. ఇక్కడ మనం రిలీజియన్ దగ్గరకు వచ్చేసరికి దేవుడు మనిషిని సృష్టించాడు అని చదువుకుంటూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే, చిన్నప్పుడే నేను చదువుకున్నప్పుడు కూడా నాకు ఇదే డౌట్ ఉండేది. స్కూల్లో అలా చెప్తున్నారు, బైబిల్లో ఎలా చెప్తున్నారు, ఏముందా ఇందులో, ఏది కరెక్టా అని నాకు ఒక సంశయం ఉండేది. ఆ సంశయం అలా వయసుతో పాటు పెరిగి పెద్దదైంది. దాని మీద లోతుగా అధ్యయనం చేయడానికి అవకాశం కూడా ఆ సంశయమే మనకి ఇచ్చింది. అయితే దీని గురించి లేఖనం ఏం చెప్తుందో, మనిషి సైంటిఫిక్గా సైన్స్ చెప్పినట్టు కోతి నుండి వచ్చాడా, లేదంటే దేవుని సృష్టి మూలంగా ఆదాము జన్మించాడా, లేక తయారు చేయబడ్డాడా అనేది మనం లేఖనాల నుంచి పరిశీలిద్దాం. కాబట్టి ఈ దినం మనం పెట్టుకున్న అంశం ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వచనం. ఆదికాండం 1:26లో ఒక మాట ఉంటుంది. అది ఏమనగా, నేను తెలుగులో చదివి వినిపిస్తాను, ఒకసారి చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని చెప్పారు. ఇక్కడ 2 మాటలు ఉన్నాయండి. ఒకటి స్వరూపము, 2 పోలిక. స్వరూపము, పోలిక, ఈ 2 మాటలని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దానిని ఇమేజ్, ఇన్ అవర్ ఇమేజ్, ఆఫ్టర్ అవర్ లైక్నెస్, ఈ 2 వేరే వేరే మాటలు. 2 ఒకలాగే మనకు అనిపిస్తూ ఉంటాయి, కానీ అవి వేరే వేరే మాటలుగా మనం గమనించాలి. అయితే ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ అనేది 1:26లో చూసాం కదా. లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ అండ్ అవర్ లైక్నెస్, మన పోలిక చొప్పున నరులను మన పోలిక చొప్పున మన స్వరూపమందు. స్వరూపము, పోలిక ఒకటి కాదు, అవి 2 వేరే వేరే ఉన్నాయి. ఆ వేరే వేరే ఏముందో అది ఒరిజినల్ హీబ్రూ లాంగ్వేజ్లో కూడా అది కొంచెం తేడా మాటలు రాయడం జరిగింది. కాబట్టి నిశ్చయంగా ఈ 2 మధ్యలో ఏదో ఒక కొంచెం తేడా ఉంది. అది మనం పరిశోధించడానికే ఈ సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం. చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బొమ్మ మనం చూస్తాము. ఇక్కడ ఒక బొమ్మ మనం చూస్తున్నాం కదా. ఇది ఎక్కడ ఉంటుందంటే, ఇది మనం చాలామంది చూసే ఉంటారు. ఇది రోమ్ నగరంలో ఉన్న కేథడ్రిల్లో ఆ డూమ్ మీద ఉంటుంది ఈ బొమ్మ. మైకెల్ ఆంజెలో గారు ఆ రోజుల్లో చిత్రకారులు వాళ్ళు వేశారు. మనిషి దేవుని ప్రతిరూపం అని చెప్పడానికి మనిషిని బాగానే వేశారు. కాకపోతే దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, మన సృష్టికర్త ఎలా ఉంటాడో మనకు తెలియదు. కానీ మనిషి ఆయన ప్రతిరూపముగా చేశారని చెప్పినప్పుడు ఆయన కూడా మనలాగా ఉన్నారని ఆ పక్కన ఆయన దేవుడు అనుకోవాలి. ఆ గడ్డాలు, మీసాలు, వైట్ హెయిర్ ఉన్న ఆయన్ని మనం దేవుడు అనుకోవాలి. చిత్రకారుడు అలా భావించి ఊహించి అట్లా వేశారు. అది కరెక్ట్గా అలాగే ఉంటాడని మనం చెప్పలేము, కానీ అది ఉంటుంది. చూద్దాం. అందుకని అది తీసేసి ఒట్టి బొమ్మనే మనం పెట్టుకుని కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ చూడండి, తన ప్రతిరూపమందు మనిషిని చేశారు అని చెప్పేటప్పుడు ఇక్కడ చాలామంది మనుషులు కనిపిస్తున్నారు. చూడండి, రకరకాల వేషధారణ అయి ఉండొచ్చు, ముక్కు, కళ్ళు, చెవులు అన్నీ ఒకలాగా ఉన్నాయి, కానీ మనుషులు వేరే వేరేలా ఉన్నారు. అయితే దేవుని ప్రతిరూపమైనప్పుడు మనకి ఇన్ని రూపాలు ఉన్నాయి కదా, వేరే వేరే ఇన్ని రూపాలు ఉంటుండగా ఎవరు ఏది దేవుని ప్రతిరూపం అనేది మనం కరెక్ట్గా చెప్పలేము. ఇక్కడ
ఆయన చేత ఇన్ అవర్ ఇమేజ్ ఆఫ్టర్ అవర్ లైక్నెస్ అనే దగ్గర వేర్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ లైక్నెస్ ఆఫ్ ఎలోహిమ్ ఇన్ ఆడమ్, ఆదాములో ఆయన ప్రతిరూపం ఏది, ఆయన లైక్నెస్, ఆయన లైక్నెస్ ఏది అంటే ఆయన పోలిక ఎక్కడున్నది, ఆయన ప్రతిరూపం ఎక్కడున్నది అనేది మనం వెతకాల్సి ఉన్నది. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. సో ప్రకృతి ఎట్లా ఉంటుందంటే ఇనేబుల్ టు సీ ద డిస్టింక్షన్ ఆఫ్ నేచర్స్ ప్రమోట్స్ మిస్అండర్స్టాండింగ్ రిగార్డింగ్ ద రిస్టోరేషన్ ఆఫ్ ఆల్ ఇన్ ద డివైన్ ప్లాన్ అండ్ పర్పసెస్. వీటన్నిటిని బట్టి దేవుని ప్రణాళిక ఏమై ఉంటుందో, దేవుని ఉద్దేశాలు ఎట్లా ఉన్నాయో ఇవి మనం కొంచెం లోపలికి వెళ్ళి పరిశోధిస్తే కానీ మనకు తెలియదు. మనం వీటిని ఈ తేడాలని గమనించలేం. కాకపోతే రిస్టోరేషన్ అయ్యేటప్పుడు అన్ని తేడాలు వస్తాయి, ప్రారంభంలో ఉన్నట్టుగా ముగింపులో ఉండదు. ఇవన్నీ కూడా మనం పాఠం చివరిలోకి వెళ్ళేసరికి కొద్దిగా అర్థమవుతుంది. నేను ఏంటంటే చెప్తున్నాను అనుకోకండి. ఇక్కడ చూసారా ఒక నేచర్ డిస్టింక్ట్ అంటే, నేను చెవులుండి విగ్రహాల గురించి వాటి గురించి చెప్తూ మన బైబిల్లో అంటది, కన్నులుండి చూడలేరు, చెవులుండి వినలేవు ఆ విగ్రహాలు, అలాంటి మాటలన్నీ మనం బైబిల్లో చదువుకుంటూ ఉంటాము. ఇక్కడ చూడండి, మనిషికి కొన్ని ఇచ్చారు, కళ్ళు, ముక్కు, చూడండి పైన కళ్ళు ఉన్నాయి, తర్వాత చెవులు, తర్వాత లోపల చెవులు, తర్వాత ముక్కు, నోరు, చర్మం, వీటన్నిటి కూడా ఈ మనల్ని వీటన్నిటిని మనం దేనికి వాడుతున్నామంటే, కళ్ళు లైటింగ్ని చూస్తున్నాయి మనకు కళ్ళు, తర్వాత చెవులు వినిపిస్తాయి, ఇవన్నీ మీకు తెలిసినవే. కాకపోతే ఇన్నర్ ఇయర్ గురించి ఒకసారి చెప్తాను. ఇన్నర్ ఇయర్ అంటే మన చెవులు వెనక భాగంలో ఒక లిక్విడ్ ఉంటుందండి. మెడికల్ డాక్టర్స్ని ఎవరినైనా అడిగితే చెప్తారు, అది ఉంటుంది, ఒక లిక్విడ్ ఉంటుంది. దానివల్ల మనం స్ట్రైట్గా నిలబడడం, కూర్చోవడం ఇవన్నీ చేయగలుగుతాం. అది కానీ ఏమైనా తేడా వచ్చిందంటే మనకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, పడిపోతాం అన్నమాట. చూడండి, మనం చిన్నప్పుడు ఆడుకున్నాం కదా, గుండ్రంగా తిరిగి కాసేపు ఒకసారి నిలబడ్డాం అనుకోండి, కళ్ళు తిరుగుతాయి. నిజానికి తిరిగేవి కళ్ళు కాదు, మన చెవులు వెనక ఉన్నటువంటి ఆ లిక్విడ్ తిరుగుతుంది మనతో పాటు. మనం ఆగిపోతాం, ఆ లిక్విడ్ ఆగదు, అది తిరుగుతూ ఉంటుంది లోపల. ఇంకా స్లోగా అది తగ్గేంత వరకు మనకు కళ్ళు తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఆ లిక్విడ్ మనల్ని బ్యాలెన్సింగ్ చేస్తుంది, మనిషి స్థిరంగా నిలబడడానికి ఉపయోగపడేలా చేస్తుంది. ఇన్నర్ ఇయర్ అని చెప్పి రాయబడిన 3వ కాలంలో ఉన్నది చూడండి, అది అనమాట. తర్వాత నోస్ వలన మనం వాసన అవన్నీ పసిగడుతూ ఉంటాం. అది కెమికల్ రియాక్షన్, ముక్కులో ఉన్నటువంటి కొన్ని టెంటికల్స్ ద్వారా మనకి నోసు వాసనని గ్రహిస్తూ ఉంటుంది ముక్కు. నోరులో నాలిక రుచుల్ని గ్రహిస్తూ ఉంటుంది, అది కూడా కెమికల్ రియాక్షనే. నాలిక బట్స్ లాగా ఉంటాయి నాలుక మీద, దానితో. అయితే ఇవన్నీ కలిపి చర్మం మనకి స్పర్శ జ్ఞానాన్ని ఇస్తుంది. అయితే వీటన్నిటి వలన కన్నా 7వది ఇంకోటి ఉంది, అది ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టి ఉన్నది చూడండి. ఆ 7వది ఏమిటో తెలియదు. దేవుడు ఇవన్నీ మనకు అనుగ్రహించాడు, పై 6 విభాగాలు మనకు దేవుడు అనుగ్రహించాడు. వాటి ద్వారా మనం ఎంతో బాగా జీవించగలుగుతున్నాం. అయితే ఈ చూసారా, ఈ 7వది ఇవ్వలేదు, లాస్ట్లో చూపిస్తాం. అది 7వది ఏం చెప్పాడు దేవుడు, ఈ 7లో ఏమి ఇచ్చాడు అనేది. ఇక్కడ మరొక విషయం మనం తెలుసుకుందామండి. మనిషి జ్ఞానం ఎంత విస్తారమైందో తెలుసుకోవడానికి కొన్ని అంశాలు ఉన్నాయి. ఇవన్నీ మనకి 9 గ్రహాలు ఉన్నాయి కదా, బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు అని. భూమి తర్వాత అంగారకుడు ఉంటుంది. మనకి ఏమవుతుందంటే అంగారక గ్రహం మీదకి మనం ఉపగ్రహాన్ని పంపించాం చూడండి, అది అంగారక గ్రహం. దాని మీదకి మనం ఉపగ్రహాలు పంపించాం, అవి దాని మీద ల్యాండింగ్ అయ్యాయి. అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనకి పంపిస్తూ ఉంటాయి అవి. అయితే ఈ అంగారక గ్రహానికి మనకి ఉన్నటువంటి డిస్టెన్స్ అది చూద్దాం ఒకసారి. 60 మిలియన్ మైళ్ళు అండి. 1 మిలియన్ అంటే 10 లక్షలు మైళ్ళు. 60 మిలియన్ల మైళ్ళు దూరంలో అంగారక గ్రహం ఉన్నది. అక్కడికి మనం ఒక ఇది పంపించాం, ఉపగ్రహం పంపించాం. 4.9 బిలియన్ మైల్స్ అట. అది స్పీడు 84,500 మైల్స్ పర్ అవర్. అంత స్పీడ్గా వెళ్ళే ఒక ఉపగ్రహాన్ని అంగారక గ్రహం మీదకి మనం పంపించాం. మనిషి పంపించాడు, మనం పంపించామంటే.
మనిషికి అంత తెలివితేటలు ఉన్నాయి. అయితే ఎప్పుడు పంపించాడు ఏమిటి అని ఆలోచించకండి. ఇదిగో ఇక్కడ వేశారు, ఆగస్టు నెల 2004లో పంపించారు. అది అంగారక గ్రహం చేరడానికి మార్చి 2011లో చేరిందండి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో దాని స్పీడ్ ఎంతంటే 84,500 మైళ్ళ స్పీడ్తో అది ప్రయాణం చేసి, అన్ని సంవత్సరాల ప్రయాణం చేసి ఇక్కడి నుంచి అక్కడికి చేరి అక్కడ ల్యాండింగ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతటినీ మన సైంటిస్టులకి పంపించింది ఆ ఉపగ్రహం. ఇంత తెలివితేటలున్న మనకి ఆ గ్రహంలో ఏమైందో మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ చూసారా మన దేశంలో మన ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు. ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. యుద్ధాలు, డిస్ట్రక్షను, చిన్నపిల్లల మరణాలు, భూకంపాలు, పేదరికం, అన్యాయం, అక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటేమీ మనం బాగు చేసుకోలేం. మనకి విస్తారమైన తెలివితేటలు ఉన్నాయి కానీ వీటిని బాగు చేసుకోవట్లేదు. అయితే సుదీర్ఘ దూరంలో ఉన్నటువంటి ఉపగ్రహాన్ని పంపించి అక్కడ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోగలుగుతున్నాం. మన తెలివితేటలు ఉపయోగించి ఇది చేసుకోలేకపోతున్నాం, అది చేయగలుగుతున్నాం. ఎందుకు ఇట్లా జరుగుతుందో అనేది మనం ఇప్పుడు ఆలోచించాలా. చూడండి ఆ రెండిటికి ఎంత తేడా ఉందో. కాబట్టి వీటన్నిటికీ మూలము ఫ్రీ విల్ అని ఒకటి ఇచ్చాడు దేవుడు మనకి. అది స్వయం చిత్తము. మనకంతటా మనము ఏమైనా ఒక నిర్ణయం తీసుకునే అధికారం మనుషులకు మాత్రమే ఇచ్చారు దేవుడు. మనకి ఇందాక కళ్ళు, చెవులు, ముక్కు వీటి గురించి మాట్లాడుకున్నాం కదా. దాని తర్వాత ఉండేది ఇది. దీనికి స్పెసిఫికేషన్ ఏమి ఉండదు, కానీ ఇది మనసుకి సంబంధించిన అంశం కాబట్టి దీన్ని ఫ్రీ విల్ అంటారు. అంటే స్వయం చిత్తము. స్వయంగా మనం ఏం కావాలంటే అది చేసుకునే అధికారం మనకి ఇవ్వబడింది. ఇది ఎందుకు ఇవ్వబడింది, దీన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నాం అనేది ఇప్పుడు సబ్జెక్టు. వాట్ ఈజ్ ఫ్రీ విల్? ఈ ఫ్రీ విల్ అంటే ఏమి, అదేందో మనం తెలుసుకుందాం. ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫ్రీ విల్, హ్యూమన్ ఫ్రీడమ్ ఆర్ మోడల్డ్ బై అవర్ కామన్ సెన్స్ ఫర్ ద ఫాలోయింగ్ రీజన్స్. మన కామన్ సెన్స్ అంటే న్యాచురల్గా మనము ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటిది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఇష్టాన్నే ఆ విధంగా ఇప్పుడు సపోజ్ ఒక సింహం ఉందనుకోండి, సింహానికి మాంసాహారం తినాలని దేవుడు నిర్దేశించాడు కాబట్టి అది మాంసాహారమే తింటుంది, అది గడ్డి తిందు. ఆవుని గడ్డి తినాలని నిర్దేశించారు కాబట్టి దేవుడు అది గడ్డే తింటుంది, అది మాంసాహారం తిందు. కానీ మనిషికి అలాంటి నిర్దేశాలు ఏమి లేవు. వాడికి ఫ్రీ విల్ ఇచ్చాడు కాబట్టి దేవుడు, వాడు మాంసాహారం తినాలంటే మాంసాహారం తింటాడు, శాకాహారం తినాలంటే శాకాహారం తింటాడు, ఈవెన్ గడ్డి తినాలంటే గడ్డి కూడా తినగలడు. ఇది మనకి ఫ్రీ విల్ వల్ల వచ్చిన లాభం. అయితే దీనివల్ల ఏమవుతుంది, ఎవ్రీ ఈవెంట్ ఈజ్ కాజ్డ్ బై సమ్ ప్రిసీడింగ్ ఈవెంట్స్. మన జీవితంలో ఏం జరిగినా కానీ దానికి ఏదో ఒక కారణం ఉంటుంది ముందు. ఆ కారణాన్ని బట్టి ఇది జరిగింది అని మనం తెలుసుకుంటాం. కానీ ఎందుకు ఇది జరిగింది అంటే మనకున్న స్వయం చిత్తాన్ని బట్టి, మనం చేసే కార్యాలను బట్టి ఇవి జరుగుతూ ఉంటాయి. దీనిని బట్టి మెచ్యూర్ ఇన్ ద సేమ్ పర్సన్, కామన్ సెన్స్ సేస్ దట్ టు మెచ్యూర్ and sane person, at least in many situations, has an ability to choose freely between the alternative possibilities of acting. ఏ కార్యమైనా చేసేటప్పుడు ఇది ఇలాగ చేయవలసి ఉంటుండగా అది అలా కాకుండా దానికి బదులుగా ఇంకేదైనా చేస్తూ ఉంటాం మనం. ఎందుకంటే ఫ్రీ విల్. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆదాముకి పలానాది తినొచ్చు, పలానాది తినకూడదు అని చెప్పాడు. తినొచ్చు అని చెప్పినవి తిన్నాడు, తినకూడదని చెప్పిన దానికి ఆల్టర్నేటివ్ ఏం చేశాడు, అది కూడా తిన్నాడు, చెప్పినే తిన్నాడు. అలాగన ప్రతి ఇష్యూ మీద మనకి అనుకున్న దానికన్నా ఏదైనా వేరే ఆలోచన మనకు వస్తే ఆ ఆలోచన మనం చేస్తూ ఉంటాం. ఎందుకు అట్లా చేస్తామో ఉంటాం, మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు కాబట్టి, స్వయం చిత్తం ఇచ్చాడు కాబట్టి ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఈ చాయిస్ అనేది దీన్నే చాయిస్ అంటారు. ఇది ఎట్లా ఉంటుందో చూడండి ఒకసారి. ఆది కాండము 2వ అధ్యాయము 16-17లో చూద్దాం. ఫ్రమ్ ఎనీ ట్రీ ఆఫ్ ద గార్డెన్ యూ మే ఫ్రీలీ ఈట్, ఫ్రమ్ ద ట్రీస్ ఆఫ్ ద నాలెడ్జ్ యూ షాల్ నాట్ ఈట్. అన్నీ తినొచ్చు, ఒకటి మాత్రం తినకూడదు అని చెప్పాడు.
ఒకసారి తెలుగులో కూడా చదివి వినిపిస్తాను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడులను తెలివినిచ్చు వృక్షఫలములు తినకూడదు. కానీ మనవాడు ఏం చేశాడు? అది కూడా తిన్నాడు. తినొద్దన్నవి తింటాడు, చెయ్యొద్దన్నవి చేస్తాడు, చెయ్యు అన్నవి చేయడం మానేస్తాడు. ఆ ప్రకారం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ స్వయం చిత్తం వలన వచ్చిన సమస్య ఇదనమాట. ఫ్రీ విల్ వలన వచ్చిన మన సమస్య అంటే ఇది మన మంచి కోసం ఇచ్చాడు, కానీ దేవుడు దాన్ని మనం చెడుగా వాడుకుంటా ఉన్నాం. అంచేత ఇక్కడ ఏమైందంటే, ఒకసారి తీసండి, ఇది చూడండి, యెహోషువ 24వ అధ్యాయం 14 నుంచి 16 వరకు కొన్ని మాటలు ఉన్నాయి, గమనించండి. ఇందులో చూజ్ యువర్ సెల్ఫ్, యాజ్ ఫర్ మీ మై హౌస్ వీ విల్ సర్వ్ ద లార్డ్. ఇందులో నువ్వు ఎంచుకో అని చెప్తాడు. ఒకసారి చదువుతాను చూడండి ఇది ఎలా ఉంటుందో. 14 నుంచి 15 వరకు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరన ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగదోసి యెహోవాను సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నాది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకొనిడి. చూసారా, నన్ను సేవించాలని దేవుడు చెప్పాడు. ఇది కాక మీరు ఎవరిని సేవించాలనుకుంటున్నారో వారిని సేవించండి అని కూడా ఆప్షన్ ఇస్తున్నాడు. అది ఫ్రీ విల్ అంటే. ఈ ఆప్షన్ అనేది ఇచ్చినప్పుడు మనం ఎవరిని దేవుడు ఇచ్చిన ముందు తనను సేవించమని దేవుడు అడిగాడు, తననే సేవించాలి. అట్లా కాకుండా అలా ఆప్షన్ ఇచ్చాడు కదా, వాళ్ళని కావాలంటే వాళ్ళని కూడా సేవించుకోవచ్చు అన్న రీతిలో అట్లా మార్గం తప్పామనుకోండి, దానికి తగిన ఫలితం మనం అనుభవించవలసి వస్తుంది. ఈరోజు ప్రపంచ పరిస్థితులన్నీ ఇంత దుర్భరంగా మారిపోవడానికి కారణం ఏమంటే మన ఫ్రీ విల్. ఆ ఫ్రీ విల్ని, స్వయం చిత్తాన్ని మనం సక్రమంగా వినియోగించుకోకపోవడం వలన ఈ సమస్యలన్నీ వస్తూ ఉన్నాయండి. ఇంకొక వచనం చూద్దాం. 2 సమూయేలు 24వ అధ్యాయం 12 నుంచి 14 వచనంలో మూడు చాయిస్లు ఇస్తారు మనకి. ఇది చూడండి, ఇది కొంచెం బాగుంటుంది. 7 years of famine. ఇది కూడా ఒకసారి చదువుతాను చూడండి, 12 నుంచి 14 వచనాల వరకు. నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయాలను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదానిని నువ్వు కోరుకొనిన ఎడల నేను అది నీ మీదకు రప్పించదును అంటాడు. చూసారా, 3 ఆప్షన్లు ఇస్తాడు, అందులో ఒకటి తీసుకోమంటున్నాడు. ఈ ఎవడో తీసుకోవటం అనేదే ఫ్రీ విల్ అండి, స్వయం చిత్తం. నీకేదంటే నీ ముందు మంచి పెట్టాను, చెడు పెట్టాను, ఏది కావాలంటే అది తీసుకోమని చెప్తా ఉంటాడు దేవుడు ఎప్పుడైనా. ఆదాముకి అదే చెప్పాడు, మనకు కూడా అదే చెప్తున్నాడు. చూడండి తర్వాత, నీవు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి చెప్పిచున్నావు, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకుందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నీవు నిలవలేక 3 నెలలు పారిపోవటకు ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేపటికి ఒప్పుకుందువా? ఈ 3ట్లో ఏదో ఒకటి అడగమంటున్నాడు. 3 ఆప్షన్స్ ఇచ్చాడు. 7 years of famine, 7 సంవత్సరాలు కరువట ఆ దేశానికి, దానికన్నా ఒప్పుకోవాలి. లేదా ఫ్రీ ఫర్ 3 months బిఫోర్ యువర్ ఎనిమీస్, నీ శత్రువుల ముందు నుంచి నువ్వు 3 నెలలు పారిపో, దానికన్నా ఒప్పుకో. లేదా 3 days of plague, 3 రోజులు ఏదో పెద్ద వ్యాధి బాధలు అవి వస్తాయి, దాంట్లో నువ్వు ఏదో ఒక ఆప్షన్. ఈ ఆప్షన్ ఇవ్వటమే ఫ్రీ విల్. దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు అనమాట, ఏది కావాలో అదే తీసుకోండి అని చెప్పి. అంచేత ఇక్కడ ఇంకొక వచనం కూడా ఉంటుంది. ఈ స్వేచ్ఛను ఏమంటాం? యోహాను 8:32లో ఒక మాటలు ఉంటాయి చూడండి. ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అంటాడు. ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ మై వర్డ్ యు ఆర్ ట్రూలీ మై డిసైపుల్. చూడండి, మళ్ళీ చదువుతాను, అది 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులను చేయను అని చెప్పగా, ఒక మీద నుంచి చదవాలనుకున్నాను. కాబట్టి యేసు తనతో నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయను. ఇక్కడ వాక్యమందు నిలిచి ఉండిన వారైతే అనేది ఇంపార్టెంట్. నిలిచి ఉంటే
సత్యమును మిమ్మల్ని విడుదల చేస్తుంది, నిలిచి లేకపోతే సత్యం మిమ్మల్ని విడుదల చేయదు, మీరు అలా కంటిన్యూ అయిపోతారన్నమాట. చూసారు, ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఆప్షన్ ఇచ్చారు మనకి. కాబట్టి ఫ్రీ విల్ అన్నా ఫ్రీడమ్ అన్నా ఇంచుమించుగా ఒకటే. స్వయం చిత్తము, ఆ చిత్తాన్ని నెరవేర్చే స్వేచ్ఛ దేవుడు మనకి ఇచ్చారనమాట. దానివల్ల మనం ఇప్పుడు ఏం చేసాము, సృష్టిలో సైంటిఫిక్గా డెవలప్ అయ్యాము. చూసారు, సైన్స్ డెవలప్ చేసాము, ఎన్నో ఏమంటారు బ్యాక్టీరియా అంతా కనుక్కున్నాము, అది మన మంచికి ఉపయోగించుకుంటున్నాము, చెడుకి ఉపయోగించుకుంటున్నాము. సైన్స్ అండ్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్ డెవలప్ చేసుకున్నాము, దాని మళ్ళీ యుద్ధ తంత్రాలు నేర్చుకున్నాము, పెద్ద పెద్ద మిషనరీస్ తయారు చేసుకున్నాము. ఎవరితోనైనా యుద్ధం చేయడానికి అవసరం లేదు కదా, యుద్ధం చేయాలని దేవుడు చెప్పాడా? లేదు. కానీ మనం యుద్ధ విద్యకు కావలసినవన్నీ తయారు చేసుకున్నాం, ఎందుకంటే స్వయం చిత్తం అది. మనకి ఇష్టం అన్నవాడు పక్క దేశం మన మీద దాడి చేస్తుందేమో అని చెప్పి మనం ఇవన్నీ సమకూర్చుకుంటూ ఉంటాం. పక్క దేశంతో మనం ప్రేమగా ఉండాలని కదా దేవుడు చెప్పాడు, అప్పుడు ఇవన్నీ అవసరం లేదు మనకి. కాబట్టి అది వినాశనాలు, ఒకరి మీద ఒకరు పడి కొట్టుకోవడాలు, ఒక దేశం మీద మరొక దేశం దాడి చేసుకోవడం, ఇదంతా కూడా మనకిచ్చిన స్వేచ్ఛ వల్లనే జరుగుతూ ఉన్నది, మనం గమనించుకోవాలి. కాబట్టి ఇందాక చెప్పినట్టు సత్యము మనల్ని విడుదల చేస్తే, సత్యాన్ని మనం ఎరిగి ఉంటే, లేఖనంలో ఉన్న సత్యాన్ని మనం ఎరిగి ఉంటే, ఇందాక మనం చూసిన డిస్ట్రక్షన్స్, డెవలప్మెంట్స్, మనం డెవలప్ అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ డెవలప్ అయ్యేదాన్ని దృష్టిలో పెట్టుకుని మనం నాశనం పక్క వాడిని ఎదుటివాడిని నాశనం చేయడానికి డెవలప్ అవుతున్నాం తప్పించి మనల్ని మనం బాగు చేసుకోవడానికి కానీ పక్క వాళ్ళని బాగు చేసుకోవడానికి కానీ మన డెవలప్మెంట్ అవ్వడం లేదు, సైంటిఫిక్గా మనం డెవలప్ అవ్వటం లేదు. కాబట్టి ఇన్ వాట్ సెన్స్ ద ట్రూత్ సెట్స్ ఫ్రీ, సత్యము విడుదల చేస్తుంది, సత్యము విడుదల చేస్తుందో మనం చెప్పబడుతుంది. కానీ ఏంటి విడుదల చేస్తుంది సత్యం, నాకేం అర్థం అవ్వలేదు, మనం కూడా అర్థం అవ్వలేదు. ముందుకెళ్దాం, దాని గురించి ఏం తెలుసుకుందాము. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే సత్యాన్ని కొనుక్కోవాలంట. సత్యాన్ని కొనుక్కోవడం ఎట్లాగా? బై ద ట్రూత్ అండ్ డు నాట్ సెల్ ఇట్. మళ్ళీ దాన్ని అమ్మకూడదు అంటున్నారు. సత్యాన్ని కొనుక్కోవాలి, దాన్ని అమ్మకూడదు. గెట్ విజ్డమ్, ఇన్స్ట్రక్షన్ అండ్ అండర్స్టాండింగ్. గివ్ మీ ద హార్ట్ అండ్ లెట్ యువర్ ఐస్ డిలైట్ ఇన్ మై వేస్. చూద్దాం తెలుగులో ఎంత చక్కగా దాని గురించి. సామెతలు గ్రంథము 23వ అధ్యాయము 23 నుంచి 26 వరకు. సత్యము అమ్మివేయక దానిని కొని ఉంచుము, సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుము. కొనుము జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందమునందును. నీ తల్లిదండ్రులు నీవు సంతోష పెట్టవాలని నిన్ను కనిన తల్లిని ఆనందింప పరచవలను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. ఇది అసలు ఆఖరి వచనం ఇంపార్టెంట్. నీ హృదయాన్ని నాకు ఇవ్వండి, దాని యందు నువ్వు సంతోషించమంటున్నాడు. అయితే ఏమి కొనుక్కోవాలి, ఏమి ఇచ్చుకోవాలి అంటే, కొనుక్కోవాల్సింది దైవ జ్ఞానాన్ని కొనుక్కోవాలి, దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మనం తీసుకోవాలా, దేవుడిచ్చిన ఆదేశాలను అర్థం చేసుకోవాలి, ఆ ప్రకారం నడుచుకోవాలి. ఇది మనం సత్యాన్ని కొనడం అది అర్థం. అయితే ఎలా కొంటామండి దీన్ని, ఎలా కొనాలి చూద్దాం. యెషయా 1:18లో కొన్ని మాటలు ఉన్నాయి, చూద్దాం ఏమంటాడు. లెట్ us రీజన్ టుగెదర్. ఈ కొనడానికి కూడా దేవుడు ఎలాంటి ఆప్షన్ ఇస్తాడో చూడండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపముల రక్తము వలె ఎర్రనవైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపుల వలె ఎర్రవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. అంటే మీరు వచ్చి ఇలా చేస్తే అలా అవుతుంది, ఒకవేళ రాకపోతే ఏమీ అవ్వదు. అదనమాట అక్కడ అర్థం. లెట్ us రీజన్ టుగెదర్ అనేది రాశారు కదా అక్కడ. కమ్ నౌ లెట్ us రీజన్ టుగెదర్. రండి మనం చర్చించుకుందాం. మీరు ఇలా చేస్తే నేను ఇలా ఇస్తాను, మీరు అలా చేస్తే నేను ఇలా ఇస్తాను అంటాడు. ఈ ఆప్షన్ ఇవ్వటమే. ఎందుకు ఆప్షన్ ఇస్తున్నారు అంటే, ఈ మనకి ఆ స్వయం చిత్తం అనేది, సొంతంగా ఆలోచించుకోవడం అనేది ఇచ్చారు కాబట్టి. మనకే కాదండి, పరలోకంలో కూడా ఇదే జరుగుతూ ఉన్నది, మనకు కూడా అదే జరగాలని దేవుని ఉద్దేశం అయి ఉన్నది. ఇంకోటి చూద్దాం, యోబు 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం.
ఇక్కడ చూసారా, ఈ దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి ప్రతిష్ఠించును, ఆ దినమును అపవాది యగువాడు అతడితో వచ్చాను. ఇక్కడ 2వ అధ్యాయంలో 1వ వచనం చూద్దాం. మళ్ళీ అక్కడనే దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి వచ్చి, ఇన్నిసార్లు వీళ్ళు ఎందుకు వెళ్ళి అక్కడ నిల్చుంటున్నారు అంటే చర్చిస్తున్నారండి. వాళ్ళతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. దేవునితో మనకు ఉత్తర ప్రత్యుత్తరాలు చేసుకునే అవకాశం ఇచ్చారు చూసావా. అది కూడా మనకు స్వయం చిత్తం ఉంది కాబట్టి, దేవుడు మనకు ఆ స్వయం చిత్తం అనుగ్రహించాడు కాబట్టి నేను ఇలా చెప్తాను, మీరేమంటారో చెప్పండి. ఇప్పుడు యోబు గ్రంథం గురించి మీకు అందరికీ తెలుసు కదా. సైతానుడు తండ్రి అయిన దేవుడు వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు యోబు క్వాలిటీస్ గురించి చర్చించుకుంటూ యోబుని కాస్త ఇబ్బంది పెట్టారు, పరీక్షించారు. ఈ పరీక్షించడానికి ఏమి కారణం అంటే ఈ సైతానుడికి దేవునికి మధ్యలో జరిగిన సంభాషణ. ఈ దేవునితో సంభాషించేంత స్తోమత సింహం నువ్వు ఇది తినాలి అని చెప్తే అదే తింటుంది. మళ్ళీ నేను ఇది తిన్నా అది తింటానని చెప్పడానికి దానికి అవకాశం లేదు. కానీ మనిషికైతే ప్రతి ఇష్యూ మీద చర్చించే అవకాశం దేవుడు కల్పిస్తున్నాడు. అదియే మనకివ్వబడిన ఫ్రీ విల్, స్వయం చిత్తం. దీనిని గురించి యేసు ప్రభు వారి దగ్గర కూడా ఒక చర్చ జరిగింది. రిజరెక్షన్ గురించి మాట్లాడుతూ, పునరుద్ధానం గురించి మాట్లాడుతూ సదుకాయలు వచ్చి ఏం చెప్తారంటే, ఒక అమ్మాయి 7గురిని పెళ్లి చేసుకుంది, చచ్చిపోయింది, వాళ్ళు కూడా చచ్చిపోయారు. పరలోకాలకు వెళ్ళిన తర్వాత ఎవరికి ఈవిడ భార్యగా ఉంటుంది అని చెప్పి వాళ్ళ యేసు ప్రభుని అడుగుతారు. అడిగినప్పుడు చూడండి, అది మత్తయి 22వ అధ్యాయం 23 నుంచి 29 వరకు ఉంది ఈ లేఖనం. దీని సారాంశం అయితే నేను డైరెక్ట్గా చెప్తున్నాను, మీరు కావాలంటే అది చదువుకోండి. కాబట్టి ఎవరికి భారీగా ఉంటుంది అని అడిగినప్పుడు ఈ ఎవరిలోనూ ఉండదు, ఈమె పెండ్లి చేసుకుని చనిపోయాను, అతని సంతానం లేనందున అతని సహోదరుడు అని అతని భార్యగా 2వ వాడు తీసుకున్నాడు, 3వ వాడు తీసుకున్నాడు. 29వ వచనంకి వెళ్తున్నాను. అందుకు యేసు, లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ మీరు ఎరగక మీరు ఇలాగ పొరపాటుగా మాట్లాడుతున్నారు. పునరుద్ధానమందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇవ్వబడరు, వారు పరలోకమందుని దేవదూతల వలె ఉందురు అని చెప్పడం జరుగుతుంది. వారు పరలోకంలో ఈ చర్చ చూసారా. ఒక విషయాన్ని ప్రభు ముందుకు తీసుకొచ్చినప్పుడు మీరు లేఖనాలు ఎరగకపోవడం వలన ఈ ట్రూత్ మీకు తెలియలేదు అంటే, లేఖనాన్ని మీరు కరెక్ట్గా పరిశోధించి ఎరిగి ఉంటే ఆ సత్యము మిమ్మల్ని విడుదల చేసేది. ఇందాక మనం సత్యం ఏ విధంగా విడుదల చేస్తుంది అనేది మనం ఆలోచించాం కదా. ఈ సత్యం విడుదల, మనం ఉన్న ఒక సస్పెన్షన్ నుంచి, ఒక సందిగ్ధమైన ఆలోచన నుంచి మనల్ని విడుదల చేసేది ట్రూత్. కాబట్టి ఈ స్వయం చిత్తం అనేటువంటిది దీనికి లింక్ అయి ఉన్నది. మనకు అది తెలుసుకోవాలి అని అనుకుంటే తెలుసుకుంటాం, తెలుసుకో అక్కర్లేదు అనుకుంటే తెలుసుకోం. వీళ్ళందరూ తెలుసుకో అక్కర్లేదు అనుకున్నారు అనుకుంటాను, తెలుసుకోలేదు. మరణించిన తర్వాత మనుషులు ఏమవుతారు అనేది వాళ్ళు తెలుసుకోలేదు. వీళ్ళైతే తెలుసుకోవాలని దేవుడు చెప్పాడు క్లియర్గా. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇదే విషయాన్ని ఇంకా 33వ వచనం వరకు ఉన్నది. అది అదే అధ్యాయంలో చూద్దాం. కొంచెం కిందకి 33 అన్నది 46 అక్కడ చూద్దాం. 46వ వచనంలో కూడా ఏం రాశారో చూద్దామండి. అలాగైతే ప్రభు నా ప్రభుతో సెలవిచ్చి ఇప్పుడు దావీదు గురించి మాట్లాడుతూ, ఎవరునూ మారు మాట చెప్పలేకపోయారు. ఎందుకు మారు మాట చెప్పలేకపోయారు? 45వ వచనం, దావీదు ఆయన ప్రభు అని చెప్పిన యెడల ఆయన ఎలాగ అతని కుమారులగును అని ప్రశ్నిస్తారు. ప్రభువు నా ప్రభువుతో అని రాసి ఉంటుంది దావీదు కీర్తనలో ఒక మాట. ఆ వరుసగా మీరు చదువుకున్నట్లయితే మీరు గ్రహించగలుగుతారు. ఆ ప్రభువు మా ప్రభువుతో అని ఎందుకు రాశాడని ప్రశ్నిస్తున్నాడు యేసు ప్రభు. దానికి వీళ్ళు సమాధానాలు చెప్పలేకపోయారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఏం అడిగారు ఏం చెప్పారు అని కాదు, కానీ వారిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నది. ఎందుకు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అంటే, స్వయం చిత్తం ఇచ్చాడు కాబట్టి, స్వయంగా మనకు ఆలోచించే జ్ఞానం దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ అవకాశం మనకు కలుగుతుంది. మనం దేవునితోనైనా ఎవరితోనైనా ఆర్గ్యుమెంట్ చేయగలుగుతున్నాము అంటే అర్థం ఏమి అంటే, మనకు స్వయం చిత్తం దేవుడు ఇచ్చాడు. దేవుడు మనకు అనుగ్రహించిన వాటిలో మన పంచేంద్రియాలతో పాటు అది కూడా ఉన్నది.
అది మనం గ్రహించుకోవాలి. చూసారా, ఇంకా క్రిందికి యూ షాల్ లవ్ యువర్ నేబర్, ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. అదే క్రిందికి వెళ్తే యూ షాల్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, నీ సంపూర్ణ ఆత్మతోనూ శరీర ఏమది ఒకసారి చూడండి, అది 31 ప్రేమించుము, 2 ఆజ్ఞల్ని నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును సేవించవలెను అని చెప్తారు. అంటే ఇప్పుడు సేవించకపోతే ఏమవుతుంది? ఏమవుదు. సేవించకపోయినా ఏమవుదు, సేవించాలని చెప్తాడు అంతే. యూ షల్ లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్ అంటాడు. పొరుగువాడిని నిన్ను వాళ్ళు, నీ పొరుగువాడిని ప్రేమించాడు. ప్రేమించకపోతే ఏమవుదు, ప్రేమించాలి అని చెప్పారు. నువ్వు ప్రేమిస్తే దేవునికి విధేయుడిగా ఉంటావు, ప్రేమించకపోతే విధేయుడిగా ఉండవు. విధేయులై ఉండకపోతే ఏమవుతుందో అది దేవుడు తర్వాత చూస్తాడు. కానీ నీకు చెప్పినవి చెయ్యాలి అని చెప్పినప్పుడు కన్ఫామ్గా ఈ ప్రకారమే నువ్వు ఉండాలి అని ప్రెషర్ లేదు. మీరు గమనించండి, తినొద్దు అని చెప్పి ప్రెషర్ లేదు ఆదాం మీద. నీవు తింటే ఇది అవుతుంది, తినకపోతే ఇది అవుతుంది. నా మాట వింటే నువ్వు తినొద్దు అంటాడు, కానీ మాట వినలేదు, తిన్నాడు. మనం కూడా ఇప్పుడు అంతే కదా చేసేది. మనకి ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చేస్తే చేయొచ్చు, లేదంటే మానేయచ్చు. ఎందుకు ఈ స్వేచ్ఛ లభించిందంటే, ఈ ఫ్రీడమ్ మనకి ఎందుకు ఉందంటే స్వయం చిత్తం ఉండడం వలన ఈ ఫ్రీడమ్ మనకి ఉన్నదని మనం తెలుసుకోవాలండి. కాబట్టి ఎవరైనా ఏ ప్రశ్న అయినా దేవుణ్ణి అడగొచ్చు, దేవుని దగ్గర నుంచి. ఎందుకు ఆ ప్రశ్న అడిగే స్వేచ్ఛ దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆ ప్రశ్నని మనం అడగగలుగుతున్నాం. అదే ఇప్పుడు చదివింది అదే కదా. కాబట్టి మన ప్రియులారా, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇది సుదీర్ఘం, ఒకే ప్రోగ్రాము ఎక్కువసేపు చెప్పడం వల్ల సుదీర్ఘం అయిపోతుంది, ఒక్కసారి అందరికీ అంత సమయం ఉండట్లేదని చెప్పి దీన్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ ఆదాము దేవుడు సృజించాడా లేదా అని చెప్పేదానికి 2 భాగాలుగా చేయడం జరిగింది. ఇది మొదటి భాగంగా ఇక్కడి వరకు మనం పెట్టాను. రెండవ భాగం 1-2 రోజుల్లో మళ్ళీ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి మనం స్వయం చిత్తం గురించి తెలుసుకున్నాము. దేవుడు మనకి స్వయం చిత్తం ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. ఏం చేయాలో ఏం చేయకూడదో అది మన ఇష్టమే. ఏం చెయ్యొచ్చో ఆయన చెప్పారు. నన్ను సేవించాలంటే నేను ఈ ప్రకారం చేయాలా అని చెప్పారు ఆయన. అది చేయకపోతే ఏమవుతుంది అనేది రెండో విషయం. కానీ ఆ స్వేచ్ఛ తండ్రి అయిన దేవుడు ఆదాంకి ఏ విధంగా ఇచ్చాడో అదే స్వేచ్ఛ మనకు కూడా ఇచ్చాడు ఆదాం బిడ్డలుగా. ఆదాము అవిధేయత వలన, ఆదాము చెప్పిన మాట వినకపోవడం వలన యేసు ప్రభువు రావాల్సి వచ్చింది. వచ్చి మనందరినీ అందులోంచి సేవ్ చేశారు. ఆయన పొందిన శాపం నుంచి విముక్తి చేశారు. అయితే ఇప్పుడు విముక్తి చేసిన తర్వాత కూడా మనం ఈ స్వయం చిత్తం అనేది మన దగ్గరనే ఉన్నది. ఎందుకున్నది, దీనివల్ల ఏమిటి లాభం, ఏమిటి నష్టం, దీంతో ఇంత పర్టికులర్గా దీని గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అనేది రెండో భాగంలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. అది త్వరలో మన రెండో భాగం కోసం ఎదురు చూడండి. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద నొక్కండి. ఆ తర్వాత మేము కొత్త వీడియో ప్రజెంట్ చేయగానే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ప్రకారం మీరు రెండో భాగాన్ని కూడా చూసి సంపూర్ణంగా ఈ స్వయం చిత్తం మీద మీరు నాలెడ్జ్ గ్రహించగలరు. అంచేత పైన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అవి నొక్కి మీరు సబ్స్క్రైబ్ అవి బెల్ ఐటమ్ మీద నొక్కాలని ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. బైబిల్ స్టూడెంట్స్ విశాఖపట్నం, ధన్యవాదాలు.